యమధర్మరాజు ఆ దేవాదేవుడైన యమధర్మరాజు ఆ దేవాదేవుడైన నారాయణతో క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకు? నేను అజామి లాంటి ఒక మీ భక్తుని తెలియక అజ్ఞానం ఏం చేశాను, మా ఎవరు నా సేవకులు నా దూతులు వెళ్ళి ఆయనను బంధించినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. నువ్వు యమధర్మరాజు ఇంకా యమదూతాలు ప్రతిరోజు 100 మంది బంధించుకొని జరుగుతుంది. ఇలా బంధించు కాకుండా 100 మందిని 100 కాదు, ప్రపంచం అంతట్లా వేల జనాలను ప్రతిరోజు బంధించుకొని యమలోకం తీసుకొస్తుంది. కానీ యమధర్మరాజు ఎన్నడూ క్షమాపణ కోరుకోలేడు. ఇలా బంధించు కాకుండా అలా యమలోకం కూడా తీసుకొస్తున్నాడు. కానీ ఎన్నడూ క్షమాపణ కోరుకోలేదు భగవానుడితో. కానీ ఈరోజు కేవలం బంధించినందుకే అతడు నారాయణతో క్షమాపణ కోరుతున్నాడు. ఎందుకు? కేవలం భక్తుని బంధిస్తాను. ఒక్కడే శబ్దం ఏంటి? భక్తుడు. మరి అజామిలు నిజంగా భక్తులేనా? ప్రతిరోజు హరే కృష్ణ జపం చేసిందా? 4 నెలలు పాటించిందా? ఏం లేదు. వేశ్యతో సంసారం చేస్తుండు. ఆ వేశ్యతో 10 పిల్లలు అన్నాడు. జనం దొబ్బుడు. ఇక మధ్య మాంసం ఉండొచ్చు. ఇక వేశ్య అన్నప్పటికీ మధ్య మాంసం కూడా ఉండుంటుండొచ్చు. భావం లేదు. కానీ వేశ్యకి ఏంటి? వేశ్యకి ఎప్పుడు మధ్య మాంసం ఎవరు ఉంటుంది. కనుకనే అజామిలు భక్తులు కూడా కాదు. కానీ యమధర్మరాజు అతన్ని భక్తులుగా భావిస్తాడు. ఎందుకంటే అంతకాలంలో అతని నోటి నుండి నారాయణ అనే శబ్దం వచ్చింది. తన నోటి నుండి నారాయణ పలికినందుకే యమధర్మరాజు అజామిలుని భక్తులుగా భావిస్తుంది. అంటే మనం కూడా ఎంత జాగ్రత్త ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన చుట్టుపట్టు కేవలము జీవితంలో ఒక్కసారి నారాయణ గారు కాదు, కనీసము ఒక్క మాలన జపం చేస్తున్నారు చుట్టుపట్టు. ఒక్క మాల జపం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాంసము హింస మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా దీక్ష చేసిన భక్తులు అయితే వాళ్ళైతే ప్రతిరోజు 16 జపం చేస్తున్నారు. 4 దినాలు పాటిస్తున్నారు. ఉల్లిపాయ మానేసిండ్రు, చాయ్ కాఫీ మానేసిండ్రు, లగ్గాలు ఆయనలు పండి తిరుగుడు మానేసిండ్రు. అంటే అవసరంగా పోతుండ్రు. ఈ ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు, వీళ్ళింటికి కూడా వాళ్ళింటికి కూడా, ఇంటి తిరుగుడు వాడి తిరుగుడు అవన్నీ మానేసుకుని వాళ్ళు ఇంట్లో దేవుని పూజిస్తున్నారు. కృష్ణుడికి నైవేద్యం పెట్టే ప్రసాదానికి సేవిస్తున్నారు, గ్రహిస్తున్నారు. అటువంటి భక్తులు మన అందుబాటులో ఉన్నారంటే మనము వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఇది ఒక్క విషయం తెలుసుకుని నేను భయం వేస్తుంది. భక్తుల మధ్య ఉండదనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే తెలిసో తెలియకనో అపరాధాలు జరిగే అవకాశం ఉంటుంది. తెలిసి తెలియకనో అపరాధం చేసే అవకాశం ఉంటుంది. మరి వీలైతే ఎవరు? స్వాములు. हरि नामे अपराधे तारे हरि नाम आचार्य ఏం పడుతున్నారు? హరి నామ అపరాధే తారే హరి నామ.
అర్థమైంది. హరినామం జపం చేసేటప్పుడు అపరాధాలు జరుగుతాయి. జపం చేసేటప్పుడు అపరాధాలు జరిగితే ఆ నామకి తరిస్తుంది. हरि नामे अपराधे तारे हरि नाम तुम्हारा चरण स्थाने नाही परित्राण. కానీ ఓ గురుదేవ వైష్ణవులరా మీ పట్ల అపరాధం చేస్తే నాహి పరిత్రాణ, దానికి ఇక పరిహారం అన్నది ఉండదు లేదు. అంటే భగవాన్కి అపరాధం చేస్తే భగవాన్ క్షమిస్తాడు, కానీ భక్తుల పట్ల అపరాధం చేస్తే నో క్షమాపణ. దాన్ని తింటే భయం ఇస్తుంది అనిపిస్తద్దు. ఎక్కడ మూలకు ఆ బయట వద్ద నడుతుంది, కానీ భక్తులతో ఉండదు. చాలామంది ఎందుకు ఈ కారణాల వల్లనే భక్తులతో దూరం వెళ్తారు. వద్దు, బయట పనిచేసి బతుకుదా, కానీ భక్తుల మధ్యలో పనులద్దు, దందలద్దు. బయట వాళ్ళు అమ్మలక్క నిక్కి నడుతుంది, కానీ భక్తులు మాట్లాడద్దు. బయట మాట పడతా మాట అంట, కానీ భక్తుల మధ్య ఉంటే మాట పడరాదు, మాట అనరాదు. భయం వేసినప్పుడు వద్దు. బయట 10 రూపాయలు వచ్చినది, మీరు 100 రూపాయలు ఇచ్చద్దు. బయట నేను ఏదో అన్నం ఎక్కువ తింటా, కానీ మందిరంలో ప్రసాదం వద్దు. భక్తుల సాంగత్యం వద్దు, ప్రసాదం వద్దు, భగవంతుని సేవ వద్దు. బయట తన్నులు పడతా, తిట్లు పడతా, అడ్డమై తింటే నడుతుంది. అది భయంకి జనం ఏం చేస్తారు, భక్తుల సాంగత్యం దూరం అయిపోతారు. కానీ ఇటువంటి విషయాలు మనకు భయపెట్టడం కాదు, దేనికోసం ఉంది, మనకి ఇంకా జాగ్రత్త పరిస్థితి. ఎందుకంటే ఈ జన్మంలో కాకుండా ఈలన రేప ఈ సంసార చక్రంలోకి బయటపడాలంటే భక్తుల సాగతం తప్ప మార్గం లేదు. ఈ జన్మం కాకుండా ఏదో ఒక జన్మంలో భక్తుల సాగతంలోకి రావాల్సిందే, తప్పది. ఇంకో మార్గం లేదు, ఇంకో గేట్ లేదు. ఇదే గేట్ దాడుడు. వైకుంఠంకి గేట్ ఎట్లుంది, భక్తుల సాంగత్యమే. ఆ తప్పించుకొని ఇంకో దారి పట్టిపోతా, బైపాస్ రూట్ కొడతా, ఏ బైపాస్ రూట్ లేదు, ఏ తప్పించుకునే మార్గం లేదు. కలుగురు ఏం చేయాలి, తప్పనప్పుడు ఏం చేయాలి, అదే మార్గం పట్టాలి. అదే మార్గం బట్టి చాలా జాగ్రత్తగా, ఏ వైష్ణవ అపరాధంతో నేను నరకం పోతాన్ని భయపడుతున్నానో అదే వైష్ణవులకు సేవించి నీకు వైకుంఠంలో పోవచ్చు. ఇటువంటి లీలలు, ఇటువంటి శ్లోకాలు ఎదుర్కొనే శాస్త్రంలో భయపెట్టేది కాదు, మనకు జాగ్రత్త పరిచింది. దట్ బి కేర్ఫుల్. మనం జాగ్రత్త ఉండే విధము ఈజీగా మనము ఆ వైష్ణవుల కృపకు పాత్రమైంది. కనుకనే మనం ఇందాక చర్చించినాం కదా, ఈ భగవద్భక్తులు భగవాన్కి ఎంత ప్రియులు. ఏమని చెప్తారు భగవానుడు, మీరు యజ్ఞకుండంలో నెయ్యి పోసే బదులు నెయ్యి పోతే నేను సంతోషపడతా, లేదని కాదు. యాగం చేసేటప్పుడు యజ్ఞకుండంలో నెయ్యిని స్వహా నెయ్యి అనిపిస్తే నేను సంతోషపడతా, కానీ దానికంటే ఎక్కడ ఎంతో సంతోషపడతా. అదే నెయ్యితోని మంచి మంచి వంటకాలు చేసి నా భక్తులో తినబెడితే, అదే నెయ్యితోని మంచి మంచి వంటకాలు చేసి, నూనెతో కాదు, డాల్డా కాదు, పామాయిల్ కాదు, సన్ఫ్లవర్ కాదు, పల్లెం కాదు, ఏమంటుంది భగవానుడు, భక్తులకు నెయ్యితో పెట్టాలి. ఎందుకు నెయ్యితో పెట్టాలి,
ఎందుకంటే భగవద్భక్తులు భగవాన్కి నైవేద్యం పెట్టేది తినరు, ప్రసాదం తప్ప వాళ్ళు ఈ కంఠం కల్లే ఏం కిందికి జారనియరు. అందుకనే కంటి వాళ్ళు ఉంది, దీని కిందికి వెళ్ళే అపవిత్రము జారకూడదు. సో భగవద్భక్తులు ప్రసాదం తప్ప ఏ ముట్టరు. తన జీవితంలో వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని వాళ్ళు భగవానికి సమర్పించేస్తారు. కనుకనే అటువంటి భగవద్భక్తులకు ఏం పెట్టాల్సింది? ప్రసాదం పెట్టాల్సింది. స్వామివారికి మంచిగా నీతులు అండి స్వామివారికి నైవేద్యం పెట్టి వాళ్ళకు ప్రసాదం పెడితే స్వామి ఇప్పుడు నేను ఎక్క సంతోషపడతాను. నాకద్దడు ఎవడు ఎక్కకుండా అంటే ఏంది? భగవంతుడు నోరు. ఎక్కకుండా అంటే భగవంతుడి నోరు. నాకు పెట్టకండి కానీ నా భక్తులు పెట్టండి. ఇది భగవానుకున్న భక్తుల ప్రేమ. ఎంత జాగ్రత్త ఉండాలి. భక్తులు వచ్చిందంటే మనం ఎంతో ప్రేమ కొద్ది పండుగ చేసుకోవాలంటే ఎట్లా పండుగ చేసుకోవాలి? దసరా ఇంకా దీపావళి చేసుకున్నట్టు. సాధు సంతి ఏతి ఘర తోత్స దివాళి అని దసరా. సంత తుకారం అంటాడు. ఏమంటాడు చెప్పారు? ఏమంటాడు? సాధు సంతి ఏతి ఘర తోత్స దివాళి అని దసరా. ఏం అర్థం చెప్పావు? ఏ రోజు సాధులు సంతులు సాధు సంత ఏతి ఘర ఏ రోజు వాళ్ళ ఇంటికి వస్తారో, సాధు సంతులు మన ఇంటికి వచ్చేస్తే తోచ అదే రోజు ఏంటంటే దసరా ఇంకా దివాళి అట. అంటే మనం దసరా ఇంకా దీపావళి ఎంత ఘనంగా జరుపుకోవడమో అంతే ఘనంగా సాధు సంతులు మన ఇంటికి జరుపుకోవాలి. ఇటువంటి విషయాలు అయినా సరే కొందరు అద్దరు పోయి సాధు పంపించుకోదంటారు. ఎందుకు? దసరా ఇంకా అరగ చేసుకోరు. అంటే అంత గొప్పగా భక్తుల మహత్యం. అంటే జగన్నాథుని లీలలు వింటే ఒక పుస్తకం ఉంది. ఏమని? భక్తవత్సల జగన్నాథ్ అని. అందులో కేవలం భక్తుని అంటే జగన్నాథుని లీలలు ఉన్నాయి. ఎట్లా? ఏం లీలలు? ఏ విధంగా జగన్నాథుడు తన భక్తులను రక్షిస్తున్నాడు. ఒక పుస్తకం ఉంది, భక్తవత్సల జగన్నాథ్. జగన్నాథుడికి ఇంకా ఏం ప్రియం లేదు, ఇలా భక్తులే ప్రియం. చెప్పిన కదా రోజు ప్రతి రోజు తన భక్తుల కోసం భగవానుడు మొత్తం ఒక ప్లేట్ ఒకసారి దొంగలించి బయట పోయి భక్తులు పెట్టాడు. తర్వాత వేరే విషయము, అది ఈ బలం కూడా వేరే విషయం. మనం పరీక్ష చేసుకుని భగవంతుడు అటువంటి ఎన్నో నీళ్ళు ఉన్నాయి. ఒక భక్తునికి జగన్నాథునికి ఆ భక్తుడే, స్వామివారి భక్తుడే, కానీ కొంచెము వినాయకుని పట్ల ప్రేమ ఉండేది, ఆసక్తి. అతనికి జగన్నాథుని వినాయకుని రూపం చూసేది ఉండేది. స్నానేతుడు వచ్చి కనబడలే, అట్లా జగన్నాథ్ స్వరూపం కనబడలేదు, వెళ్ళిపోతుండు. జగన్నాథ్ లేడు ఇక్కడ, ఆ పరబ్రహ్ముడు లేడు. ఎందుకు? నాకు వినాయకుని దర్శనం కాలేదని. అయ్యో నా భక్తుడు దూరం వెళ్ళిపోతుండు అని భగవాన్ విషయుడు ఆ రాజు కళ పండగలు వచ్చి మనం రప్పించుకొని రప్పించుకున్నాడు. వాడు మళ్ళీ తిరిగేసరికి ఏంది? జగన్నాథుడు గజవేషంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికీ ఈ రోజు వరకు స్నాన్ పౌర్ణిమ రోజు జగన్నాథునికి 108 కలశాలతో స్నానం చేపించిన తర్వాత సాయంత్రం స్పెషల్ దర్శనం ఉంటుంది. ఏంది? గజవేష దర్శనం.
జగన్నాథుడికి మొత్తము ఏనుగు రూపంలో డెకరేషన్ చేస్తారు. సంవత్సరం ఒక్కటి రోజు అది గజవేష దర్శనం. గజ అంటే ఇది ఏనుగు. అంటే భగవానుడు తన భక్తుల కోసం ఏం కూడా కావచ్చు. కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే భక్తులు భగవాన్ కోసం ఏమైనా చేయొచ్చు. డివోటీస్ ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. అంటే భారతంలో ఒక శ్లోకం ఉంది, ఏమని? భక్తులు ఎప్పుడు నా హృదయంలో ఉంటారు. భక్తులు ఎప్పుడు నా హృదయంలో ఉంటారు. ఎందుకంటే నన్ను వాళ్ళు వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారు. భక్తుల హృదయంలో నేను, నా హృదయంలో భక్తులు. నాకు నా భక్తులు తప్ప ఇంకా ఎవరు తెలియదు. ఎందుకంటే నా భక్తులకు నేను తప్ప ఎవరు తెలియదు. I do not know anyone apart from devotees, because devotees do not know anyone apart from me. ఇది భగవాన్ ప్రేమ. ఇంకా చైతన్య చరితామృతంలో ఒక చోటుకు ఏం చెప్తున్నారు? ఇది సేయి ఠాకూర్ ధన్య జేన ఛాడే నిజ జన్. ఇది బెంగాల్లో ఉంది. సేయి ఠాకూర్ ధన్య జేన ఛాడే నిజ జన్. ఆ భగవానుడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు? అతడు తన భక్తులు ఎన్నడూ కూడా వదిలేయడు. జేన ఛాడే, ఛాడే అనేది వదిలేశాడు. తన భక్తులు ఎన్నడూ కూడా వదిలేయడు. ఎందుకు? సేయి భక్త ధన్య జేన ఛాడే ప్రభు చరణ. ఆ భక్తుడు ధన్యుడు. ఎందుకు? ఎందుకంటే ఆ భక్తుడు భగవంతుని పాదాలను ఎన్నడూ వదులుకూడదు. భగవంతుని పాదాలను ఎన్నడూ వదులుకునే భక్తుడు ధన్యుడట. కానీ కొన్ని మార్లు ఏమవుతుంది? కొన్ని మార్లు ఏదో కారణం వల్లే, మానసికమో సిద్ధాంతం పరంగానో కొందరు దూరం అయిపోతారు భక్తికి. కృష్ణ భక్తి మానేసి అడిగి ఉంటారు. ఈ దేవుడు ఆ దేవుడు, ఈ బాబలు ఆ బాబలు, ఈ పూజలు ఆ పూజలు. వాళ్ళకైతే మరి వాళ్ళకైతే కొన్ని వస్తారు, జపం చేస్తారు, అన్నీ ఎత్తారు, సేవ ఎత్తారు. కానీ ఎందుకో నమ్మకం కొంచెం జీతం కొంచెం వాటి జరిగేసరికి అనుకుంటే జరగకపోయేసరికి నమ్మకం కలుపుతుంది. నిన్న మొన్న మేము కరీంనగర్ ఉన్నా, అక్కడ ఒక అమ్మవారి గుడి కడుతున్నారు అన్నమాట. కట్టేది ఒకటి నగరూరులో, చాలా కాస్ట్లీ. సో నేను వాళ్ళ ఒక సభ్యుని అడిగినాను, ఎట్లా ఇంత ఫండ్స్ ఎట్లా వచ్చినాయి? మనకు కట్టడం ఏదో ఐడియా తీసుకోవాలని అంటే ఆయన అంటుండు, కార్పొరేటర్ ఆయన అంటుండు, మాకు ఇది అట్లా నీళ్ళ బాటిల్ పెడుతుంది టేబుల్ మీద. అమ్మ మాకు నీళ్ళ బాటిల్ కావాలా అని మేము కోరుకున్నాము. ఆ నీళ్ళ బాటిల్ వస్తుంది, అలాగే కొన్ని నీళ్ళ కడుపుతున్నాం. ఇక అమ్మ నీళ్ళ బాటిల్ కావాలని కోరుకున్నాము. అమ్మ నీళ్ళ బాటిల్ ఎత్తుంది, ఆ నీళ్ళ బాటిల్కి వెళ్ళే కొన్ని నీళ్ళు అంటే అమ్ముతున్నాం అని అంటుంది. అర్థమైంది? మాకు కొంచెం లాభం అవుతుంది, అలాగే మేము కొంచెం డొనేషన్ ఎత్తున్నాం. ఇక ఎత్తుండు. వాళ్ళ నాన్న అక్కడ హెడ్ అట, ఈ కార్పొరేట్ నాన్న అక్కడ హెడ్ కమిటీకి. అంటే మా నాన్న ఇంకా ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చుని అదే పని. ఏంది మీరు ఇది మొక్కుకోండి, మీరు అది మొక్కుకోండి, మీ ఇవైతే అవైతే భౌతికంగా అయితే మీరు డొనేషన్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నంటే కృష్ణ భక్తి అయితే ఆ విషయాలు తొందరగా జరగవు, కోరికలు అంత తొందరగా తీర్చవు. నువ్వు ఎటువంటి విషయాలు సరికి అప్పుడు నిజమా అడుగుతుంది, లగ్గమవుతుందా, పిల్లలు అవుతారా, నాకు జాబ్ అవుతుందా, ఇది అవుతుందా, అదవుతుందా?
మా ఆయన మంచి అవుతాడా, నా భార్య మంచిగా ఉంటుందా, ఇంటికంటే నా పిల్లలు మంచి అవుతారా? ఇవన్నీ వినేసరికి ఏమిటిది? ఈ నూతులు జపం చెప్తున్నా ఏమైతే లేదు, ఏం మార్పు లేదు. అటు పోతే తొందర అవుతుందట, ఏమవుతారు దారి తప్పుతాయి. వాస్తవంగా కర్మ ప్రకారం అది జరుగుతుంది, కానీ వీళ్ళు అటు ఆలస్యం, వీళ్ళు పోవడం ఆలస్యం. అది పోకుండా జరిగేదే, కానీ అటు పోయేసరికి ఏమవుతుంది? జరిగేసరికి అటు పోయినా మొక్కున్నా ఆయన జయ జయ మాతాది, అమ్మవారికి జయ. ఇప్పుడు శాస్త్రంలో ఒక న్యాయం ఉంది అంటారు, లాజిక్. కా తాల్ న్యాయం, డిఫరెంట్ ఫ్రమ్ లాజిక్. శాస్త్రంలో వేరే న్యాయం ఒక విషయం ఉంది, శాస్త్రంలో ఒక భాగము న్యాయం ఉంది. లాజిక్ అంటారు, కాక తాళ లాజిక్, న్యాయం. అర్థమైంది? ఒక తాడి చెట్టు ఉంది, నీకు తాటి పండ్లు మొత్తం మక్కినాయి, చూసా మక్క తాటి పండ్లు చూసా, విన్నావా? ఎట్లుంటుంది? ఏది ముంజనా లేక పండ? తాడి పండు మొత్తం మక్కిపోయింది, ఇంత మక్కింది ఇప్పుడు అప్పుడు రాదు అన్నట్టు, అంత మక్కింది. అది ఏమైంది? ఒక కాకి వచ్చి ఆలింది దాని మీద. దేనికో వాసన దేనికో వచ్చి ఆ పండు మీద ఆలింది, ఆలిసరిగా పండు రాలింది. ఇప్పుడు చూసి వాళ్ళు ఏమంటారు, పండు ఎందుకు రాలింది? పండు వాడు కారణమైంది, కాకి వచ్చి రాలింది కాబట్టి. అది కాకి ఆలకుండా కానీ అది పడేది. ఇట్స్ కాక తాళ న్యాయం. ఎట్లా జరుగుతుంది బయట? మన కర్మ ప్రకారము ఎప్పుడేం జరగాలో, ఏం లాభము ఏం నష్టం జరగాలో జరుగుతుంది. కానీ అక్కడ పోయేసరికి జరిగింది, టైం కలిసి వచ్చింది అంతే. అది వినుడు, అటు పోవుడు, మన కర్మ ఫలితం రావడము, ఇది కలిసింది. ఆ తాటి పండు మీద కదా కాకచ్చి ఆలినట్టు కింద పడింది, చూసిన వాటి పోత అయింది. ఇన్నొద్దులు హరే కృష్ణ పోయిన ఏం కాలేదు. ఇన్ని సత్సంగాలు చేసి ఇంత సేవ చేసి ఏమో అక్కడ పోతుంది. ఇట్లా చాలా భక్తులు దూరమైన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నమ్మకం లేదు, సిద్ధాంతం సరిగ్గా తెలుసుకోక పోతారు. అటువంటి భక్తుల పరిస్థితి ఏంది? పోయినట్టు ఎప్పటికీ వాళ్ళకైతే ఏంది? ఇక్కడే మీరే కొందరు పాతలు ఉన్నారు, ఎందరో వచ్చిన ఎందరో పోయారు. బయట ఈ సమావేశంలోనే ఎందరో వచ్చిండ్రు, ఉత్సాహంగా ఎందరో సేవ చేసిండ్రు, ఎందరో తిలకం పెట్టుకున్నారు, ఎందరో చెప్పాలంటున్నారు. ఇప్పుడు పక్కన లేదు అలాగే. దిస్ ఈజ్ న్యాచురల్. కనుక ప్రభుపాద చెప్పిండ్రు, ఎందరూ ఓతురు అతుడకుంది, ఎందరున్న అతుడు ఉంది. ఎందుకంటే కలి ప్రభావం ఉంది. కలియుగంలో ఉన్నవాళ్ళు గొప్ప, పోయేవాళ్ళు గొప్ప కాదు. పోయేవాళ్ళు న్యాచురల్, ఎందుకంటే కలి ప్రభావం కదా. కలియుగంలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? కలియుగంలో వాట్ యూ ఎక్స్పెక్ట్? పోవుడే. కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప వాళ్ళు. కనుకని ఇటువంటి వాళ్ళు ఎవరైతే దూరం అయిపోతారో వాళ్ళ గతి ఏంది మరి? వాళ్ళు సేవ చేయలేరా? చేసి. వాళ్ళు జపం చేయలేరా? చేసి. వాళ్ళు సత్సంగం రాలేరా? వచ్చారు. వాళ్ళ గతి ఏంది మరి? ఏమంటారు సాధ్యం? ఏమైతే వాళ్ళ గతి?
చెప్పి వాట్ ఇస్ ద గతి? ఏదో ఎట్లా వస్తారు? से भक्त धन्य जेना छाड़े प्रभु चरण, से प्रभु धन्य जेना छाड़े निज जन. ఇది ఫస్ట్ శ్లోకం ఉంది. సెకండ్ పార్ట్ ఉంది, దుర్దైవ యది భక్తగణ జాయన్య స్థానే. దుర్దైవంగా, దురదృష్టంగా, దుర్దైవ యది భక్తగణ జాయ అన్య స్థానే. ఇతర స్థానం వెళ్ళిపోతే సార్ వదిలేస్తాడా? సరిపోతే పోలేదు. से ठाकुर धन्य तारे चूली धरी आने. ఏం చేస్తారు స్వామి? చూలి అంటే ఏంటి? పిల్క. బెంగాలీలో చూలిని పిల్కను చూలి అంటారు. సే ఠాకూర్ ధన్య, ఆ ఠాకూర్ ఆ స్వామి ధన్యుడు ఏమిస్తాడు? అని పిల్క పట్టుకొని గట్టిగా మళ్ళీ లాక్కుని సత్తాడు. కనుమనే భక్తులకు పిల్క ఉండాలి. నీకుందా నా పిల్క? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎటువైంది? తిరగమైందా? భక్తులు పిలికి ఎందుకు పెట్టుకుంటారు? స్పెషల్లీ వైష్ణవులు ఎందుకు పిలికి పెట్టుకుంటుంది? నిరాకారవాదులకు పిలుకుంటుంది. శంకరాచార్యులకు దే డోంట్ హ్యావ్ శిఖ, తను మొత్తం ముందు. కానీ మా వైష్ణవులు పిలికి పెట్టుకుంటారు. ఎందుకు? అందుకనే అప్పుడు దురదృష్టంగా దారి తప్పితే కట్టుకొని ముంచుకొస్తారు. నిరాకారవాదులు, మాయావాదులు వాళ్ళు భగవానుడు ఒక వ్యక్తి అని వాళ్ళకు సిద్ధాంతం కావాలి. వాళ్ళ సిద్ధాంతం ఏముంది? భగవాన్కి ఆకారం లేదు, రూపం లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. సో చేతులు లేని దేవుడు పిలికెట్లా ఉంటాడు? పిలుపు పట్టాలంటే దేవుడు చేతులు కూడా కదా. కానీ వీళ్ళకు ఈ శంకరాచార్య సిద్ధాంతంకి నిరాకార సిద్ధాంతం ఏముంది? గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫామ్, నిరాకారం. ప్రైమ్ మినిస్టర్ ఎంత ఉన్నారు? అంతే. మినిస్టర్లు ఎంత ఉన్నారు? దేవతలు అందరూ మినిస్టర్లు. కృష్ణ ఒక్కడు ప్రైమ్ మినిస్టర్, అంతే, ఫినిష్. ఇంకే వాదం లేదు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందరూ ఉంటారు, కానీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఒక్కడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రావిర్ గోవింద. అన్నిటికీ ఆది అతడే, కానీ అతనికి ఎవరు ఆది లేదు. అనాది ఆది గోవింద, సర్వ కారణ కారణం. అన్ని కారణాలకు అదే కారణం. అహం ఆది దేవానాం అని చెప్పి గీతలు. అన్ని దేవతల మూలము నేనేను. కనుక నిరాకారవాదులు వాళ్ళు పిలిక పెట్టుకోరు. ఎందుకు? నా దేవుడికి చేతులు లేకపోయాయి, తురుకోలాగా. తురుకులు ఏమంటారు? మా దేవుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ముఖం లేదు, ముక్కు లేదు, కన్ను లేవు, చెవులు లేవు. మరి గట్టిగా కీకిలేసి అజాన్ పలుకుతారు. ఏ దేవుడు వింటాడు? మరి దేవుడికి చెవులు లేకపోయాయి, వీడు లేవు. ఇంకా మైకులు పెట్టి బొంగలు పెట్టి అజాన్ పలుకుతారు. పూజ చెవులు లేని దేవుడు వింటాడు. అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే ఖండిస్తారు. వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే ఖండిస్తారు. కానీ వైష్ణవులో తెలుసు భగవానుడు పురుషుడు, గోవిందం ఆది పురుష, ఈశ్వర పరమ కృష్ణ. ఈశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు ఎవరు? కృష్ణ. మరి నిరాకార కాదు, సచ్చిదానంద విగ్రహం. ఎటువంటి విగ్రహం అది? సత్ చిత్ ఇంకా ఆనందంతో తయారు చేయబడిన
విగ్రహం విగ్రహం ఆకారం ఉంటుంది లేదా. కనుకనే భక్తులు ఒకవేళ తప్పిపోతే కృష్ణుడు వదిలేయడు. వాని జుట్టు వంటి వాని పిలక వట్టి వరే ఎటుపోతున్నారా, నాకు దూరం అవుతున్నావా, నా సేవ దూరం అవుతావా అని పట్టి లాక్కొని తీసుకెళ్తాడు. కనుకనే వైష్ణవులు ఇప్పుడు సేఫ్. పిలక ఉన్న వైష్ణవులు సేఫ్, పిలక లేని వాళ్ళకి గదేం తెలియదు. నీకుందా పిలక? ఉంది కానీ ఇక చేతికి అప్పగేవు, ఆ ప్రాబ్లం ఉంది. ఎవరు ముట్టద్దు అంటావు. పిలక పెట్టుకున్నాడు కానీ చేతికి రానియాడు, ఏం లాభం? కనుకనే భగవానుడికి భక్తులు అంటే ప్రియులు అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ విల్ నెవర్ గివ్ అప్. ఎందుకంటే ఎన్నో జన్మాల తర్వాత నేను తిరిగి వచ్చిండు, నా వైపు మలిగిండు, దీన్ని దూరం కానీ. కానీ నాకు నిదర్థం కాదు, ఇక ఎట్లయినా భగవాన్ వదిలిపెట్టు కదా, నేను ఇష్టం నుండి చెప్తాయిగా. ఎట్లన్నా నా భర్త బిడ్డకు లేడు, నన్ను వదిలేడు అని ఆడిది భార్య ఇటు వాడు చెందినంటే ఉంచుకుంటాడా? ఉంచుకోడు. కనుక శబ్దం ఏమిటి? దుర్దైవ. దుర్దైవం అంటే ఏంటి? యాదృచ్ఛికంగా, యాక్సిడెంటల్. మన ఆచార్యులు చాలా మేధావి వాళ్ళు, నాకు తెలుసు మనం ఒక్కొక్క శ్లోకం ఎట్లా తిరుమల చేయొచ్చు. కనుక వాళ్ళు రాష్ట్రపతి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క శబ్దంని చాలా కేర్ఫుల్లీ వాళ్ళు రాయడం జరిగింది. ఎందుకు? మనం అది ట్విస్ట్ చేయకూడదు. కనుక ఇప్పుడు యాక్సిడెంటలీ, నాట్ నోయింగ్లీ, కావాలని దూరం అయితే కృష్ణుడు దగ్గర తీసుకోడు. కావాలని తెలిసి కూడా దూరం అయినాం అనుకో, ఇంకా దాన్ని తడిపోలేదు. ఇప్పుడు భగవంతుడు నామం చెప్పకుండా 9 అపరాధం, ఒక అపరాధం ఏముంది? టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. 9వది ఎట్లాగో భగవంతుడు నామం వింటున్నాము, ఒక్కసారి నామం జపం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. క్లాసులో విన్నాము, శాస్త్రాలు చదివినాము. ఒక్క నామం ఏం చేస్తుంది? అజమిల్కి ఏం చేసింది? అవును, వాడు జీతాంతం వరకు చేసిన పాపాలు ఏమైంది? కేవలం అంతకాలం నారాయణ నారాయణ చెప్పితే అయిపోయింది. మనం కూడా అనుకోవచ్చు, అనుకోవచ్చు అంతేనా, ఇంత ఈజీగా? బస్ రాత్రి మొత్తం దుకాణం పెట్టుకొని తినుకుంటా తాగుకుంటా తెల్లారి మళ్ళీ మాల పట్టిననుకో, రాత్రి మొత్తం పాపం చేస్తా, తెల్లారి అకౌంటు క్లియర్. ఎట్లాగో జపం చేస్తున్నా కదా, ఈ భావం జపం చేస్తే ఎట్లాగో నామం నన్ను పవిత్రం చేస్తుంది, నన్ను అన్ని పాపాల విముక్తి కలిగిస్తుంది అనే భావంతో ఒకవైపు పాపం చేసుకుంటా, పాప చర్యం చేసుకుంటా, ఇంకోవైపు నామం జపం చేస్తే ఏమవుతుంది? ఆ నామమే నిన్ను ఖతం చేసేది. కనుగొనే శబ్దం ఏముంది? యాదృచ్ఛికంగా, యాక్సిడెంటలీ, దురదృష్టంగా, అంటే విదౌట్ ప్లాన్, అనుకోకుండా జరిగింది, అనుకుంటూ జారిపడ్డాము. అనుకోకుండా ఎప్పుడు కాలు జారింది అనుకోండి, కృష్ణుడు చాలా దయమన్నాడు. ఏం చేస్తాడు? అరే ఎటు అవుతున్నా, ఎటు జారుతున్నారా, పట్టి లాగేస్తాడు. దాట్ ఈస్ హౌ కృష్ణ ఇస్ సో మచ్. కనుకనే కొందరు అప్పుడప్పుడు జారుతారు, కానీ జారు చూడక ఏం చేయాల్సింది? వాళ్ళు మళ్ళీ భక్తిలో ఉన్నారు, భక్తి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు చూడాల్సింది.
కృష్ణుడు భగవద్గీతలో కూడా ఈ శ్లోకం చెప్తుండ్రు. తెలుసా శ్లోకం ఏంది? సాధురేవ సమంతవ్య బుద్ధయో వ్యవసాయిన. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పినట్లు, నా దృష్టిలో ఎవరన్నా భక్తి చేస్తూ చేస్తూ అప్పుడు కాదు ఒకసారి జారిపోతే, అనుకోకుండా యాదృశ్యంగా జారిపోతే, కానీ వాడు జారిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి భక్తుల స్థితిలో ఉంటే నా దృష్టిలో వాడు పాపిష్టుడు కాదు, వాడు సాధువు అని చెప్తుంది కృష్ణుడు. సో కనుకనే అటువంటి భక్తుడిని మనము బాబు నువ్వు చేసినావు, నువ్వు పొరపాటు చేసినావు, నువ్వు జారిపోయినావు, నువ్వు తప్పు చేసినావు అని అట్లా అవమానించు, వాళ్ళు నిందించు, ఇది పెద్ద అపరాధం. భగవానే సాధు అంటుండు, మరి మనం ఎవరు? హూ ద హెల్ ఆర్ వి? ఇస్ ఇట్ నాట్? When the Lord accepts him as a sadhu, as a devotee, so who the hell are we? అటువంటి భక్తులను మనం నిందిస్తే ఏమవుతుంది? వాళ్ళు చేసిన పాపం కర్మ మన మీద ఖచ్చితంగా వాళ్ళు ఏ పాపం చేసిరో అది కర్మ మన మీద ఖచ్చితంగా.